చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఈనాడు నేనేమంటానంటే మన ప్రభుత్వం కూడా సమావేశాలు పెట్టి వాళ్ళ అవసరాలు ఏమున్నాయో అడుగు తెలుసుకుని పనిచేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కు అదృష్టం ఏమిటంటే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉండడం. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడ వరకు దాదాపుగా మనకి మొత్తం తీర ప్రాంతం ఉంది. అందులో మన రాష్ట్రంలో ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రం పైనే జీవనం సాగిస్తున్న విషయం మనందరం కూడా తెలుసు అధ్యక్ష. 2014-19 అధ్యక్ష, తమరు కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం అధ్యక్ష. ఆ రోజు మనం మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు వృత్తి ఇచ్చేవాళ్ళం. గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీ వాళ్ళందరికీ సమావేశాలు పెట్టి మీరు చేపలు పట్టుకోవాలంటే ఏ ఐటమ్స్ కావాలి, ఆ ఐటమ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి, ఏ కంపెనీది కావాలని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టి మనం వాళ్ళందరికీ కూడా చేపలు పట్టుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా అందించాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ ప్రజలకి, సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత సభ్యుడిగా, మంత్రిగా నాపై ఉంది అధ్యక్ష. 2019 తర్వాత ఒకే పథకం అధ్యక్ష. మనం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 10,000 రూపాయలు పెంచి వేట నిషేధ సమయానికి భృతి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క మత్స్యకారుడికి ఒక బోటు కానీ, ఒక వల కానీ, ఒక వాహనం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అమ్మ పెట్టదో అడుక్కు తిన్నట్టుగా వీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు అధ్యక్ష. ఆ స్కీమ్లో కూడా రాష్ట్రం గణనీయంగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ స్కీమ్ కూడా ఉపయోగించుకోకుండా ఆ స్కీమ్లో వచ్చిన డబ్బంతా కూడా ఒక కొత్త పేరు పెట్టారు అధ్యక్ష, ఫిష్ ఆంధ్ర. ఫిష్ ఆంధ్ర అంటే నవ్వొస్తుంది. ఎందుకు పెట్టారో తెలియదు, ఎవరు గురించి పెట్టారో తెలియదు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో తెలియదు. ఆ పరిస్థితిలో 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో వచ్చిన పైసలన్నీ ఆ ఫిష్ ఆంధ్రాకు డైవర్ట్ చేసి ఫిష్ ఆంధ్రా కింద షాపులు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడే మా సభ్యులు కొండబాబు గారు అడిగారు ఎన్ని పెట్టారు ఏంటనేది. ఫిష్ ఆంధ్రా కింద అధ్యక్ష 155 కోట్లు ప్రపోజల్ పెట్టి 51 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అందులో పెద్దవి ఒక 8 షాపులు పెట్టారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే 1, 2 పనిచేస్తున్న విజయవాడలో ఒకటి, ఇంకొక ప్రాంతంలో ఒకటి తప్ప మిగతా పనిచేసినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష. అదేవిధంగా దానికి ఒక్కొక్క దానికి ఏవైతే పెద్దవి 8 పెట్టారో ఒక్కొక్క దానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. దేనికి ఖర్చు పెట్టారంటే 4 అద్దాలు పెట్టారు, ఒక ఫ్రిడ్జ్ పెట్టారు, అట్టహాసంగా ప్రారంభించారు. ఇప్పుడు చూస్తే అగమ్యగోచరంగా ఉన్నాయి. అదేవిధంగా 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక 22 ఏవైతే ఫిష్ ఆంధ్ర కింద షాపులు పెట్టారు అధ్యక్ష, 36 పెట్టారు 50 లక్షలు ఖర్చు పెట్టి. అవి చూస్తే 4-5 పనిచేస్తున్నా మిగతా పనిచేయడం లేదు. 20 లక్షల రూపాయల యూనిట్లు ఖర్చు పెట్టి దాదాపుగా 151 పెట్టారు అధ్యక్ష. ఈ రకంగా ఈ ఫిష్ ఆంధ్ర షాపులు పెట్టారు. ఎక్కడ పెట్టారో, ఎందుకు పెట్టారో, దీనివల్ల మత్స్యకారులకి ఏం ఉపయోగపడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా టోటల్గా ఎక్కడ పెట్టారు, ఎందుకు పెట్టారు, పనిచేస్తున్నాయో లేదు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దీని మీద కూడా దృష్టి పెట్టానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం వచ్చి 15 మాసాలు అయ్యింది. మనం వచ్చేసరికి అత్యంత ప్రాధాన్యత అంశాలు అధ్యక్ష మత్స్యకారులకి. వాళ్ళు ప్రతిరోజు వేటకెళ్తారు.
వేటకెళ్ళేటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు